ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ మనం దక్షిణామూర్తి స్తోత్రం అంటే దక్షిణామూర్తి స్తోత్రం మొత్తం పూర్తిగా వేదము యొక్క సారమైనటువంటి ఉపనిషత్తులు. ఉపనిషత్ అంటే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య చెప్తున్నటువంటి ఉపనిషత్తుల యొక్క సారము దక్షిణామూర్తి స్తోత్రంగా మనకి ఆదిశంకరాచార్యులు రచించి ఇవ్వడం జరిగింది. అంటే దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే స్తోత్రంగా చదువుకోవచ్చు, పారాయణం చేయొచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, తత్వం తెలుసుకున్నాక నిధిధ్యాసనం చేసుకోవచ్చు. అంటే మొత్తం ఆల్ ఇన్ వన్. అంటే ఆధ్యాత్మిక విద్య లేదా బ్రహ్మ విద్య, ఆత్మ విద్యలో దక్షిణామూర్తి స్తోత్రం అనేది ఒక సూపర్ మార్కెట్ టైప్. అంటే దక్షిణామూర్తి స్తోత్రమును అన్నిటికీ వాడుకోవచ్చు. మీరు పారాయణం చేయొచ్చు, స్తోత్రంగా పారాయణం చేయొచ్చు. అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రమును మీరు ధ్యానంకు వాడుకోవచ్చు, నిధిధ్యాసనం కూడా వాడుకోవచ్చు. అంటే దీనిని శ్రవణం చేయొచ్చు, మననంకి ఉపయోగపడుతుంది, నిధిధ్యాసనకు ఉపయోగపడుతుంది. అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానయోగమునకు సరిపోతుంది. జ్ఞానయోగం అంటే ఏం చెప్పాము? మన స్వరూపతత్వము, ఈశ్వర యొక్క స్వరూపము రెండింటి యొక్క శ్రవణం చేసి ఇంకా సందేహములుంటే నివృత్తి చేసుకునే దాన్ని మననం అంటారు. తద్వారా ఆ సత్యాన్ని పదే పదే స్మృతిలో చింతన చేస్తూ ధ్యానిస్తే దాన్ని నిధిధ్యాసనం అంటారు. ఈ మూడింటిని కలిపితే జ్ఞానయోగము. ఆ జ్ఞానయోగానికి సంబంధించినటువంటి 3 ప్రక్రియలు శ్రవణము, మననము, నిధిధ్యాసనం. ఈ మూడింటిని కలిపే విధంగా దక్షిణామూర్తి స్తోత్రము ఒక అద్భుతమైనటువంటి 10 శ్లోకములు, 10 రత్నములుగా దశరత్నావళి అంటారు. సో ఈ దక్షిణామూర్తి స్తోత్రం నిన్నటి వరకు మనము 5వ శ్లోకం చూసాము. ఏమిటంటే దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః మాయాశక్తి విలాసకల్పితమః వ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. అంటే ఈ తత్వము చాలా స్పష్టంగా చెప్పారు భగవద్గీతలో. ఏంటంటే ఏవత్తు సృష్టి అంతా నేను శుద్ధ చైతన్య ఆత్మ అనుకుంటే, చూడండి శ్రీకృష్ణ భగవద్గీత చెప్పినప్పుడు నేను దేవకి వసుదేవుని పుత్రుడుగాను, ఈ శరీరంతో ఉన్నటువంటి అర్జునుడి రథానికి సారథిగా ఉన్నాను
అనేవి లేవండి. భగవద్గీత చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా ఆ శుద్ధ చైతన్య నేను అంటే సృష్టికి పూర్వం, అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరులు కూడా లేరు, సరస్వతి లక్ష్మి పార్వతులు కూడా లేరు, అంటే 3 గుణములు మాయాశక్తి కూడా లేదు, అంటే కేవలము శుద్ధ చైతన్య ఆత్మ, దాన్ని పరమాత్మ. ఆ స్థితిలో ఉండి భగవద్గీత శ్రీకృష్ణ చెప్పడం జరిగింది. అందుకే చూడండి, మత్త పరతరం నాణ్యతు కించిదస్తి ధనంజయ, అంటే మత్త అంటే నాకంటే భిన్నంగా వేరుగా ఈ సృష్టి యొక్క అణువు కూడా నాకంటే వేరుగా లేదు. మీరు చెప్పండి, శ్రీకృష్ణుడు గనక కేవలం వసుదేవ పుత్రుడిగా దేవకీ నందనుడిగా అయితే, యశోద నందనుడిగా అయితే ఆయనకంటే భిన్నంగా ప్రపంచం ఉంటుంది కదా. కానీ మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ, అంటే నాకంటే ఒక అణువు, ఒక ఆటం, ఒక ప్రోటాన్ న్యూట్రాన్, అంటే ఒక ఇసుకు రేణువు కూడా ఈ సృష్టిలో అసలు నాకంటే భిన్నంగా ఏమీ లేదంటున్నారు ఆయన. అంటే అర్థం ఏంటి? నేను శుద్ధ చైతన్య ఆత్మను అని చెప్తున్నారు, చెప్పకనే చెప్తున్నారు ఆయన. అంటే మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అంటే అర్థం ఏంటి? కేవలం నేనే ఉన్నాను, నాపైనే ఈ ప్రపంచ విశ్వమంతా. మీకు రాత్రిపూట స్వప్నం ఎలాగైతే వస్తుందో మీలోనే వస్తుంది స్వప్నము, మీ ద్వారా మీలోనే స్వప్నం ఎలాగ వస్తుందో, శుద్ధ చైతన్యంగా ఉన్నటువంటి నాపైనే ఈ సృష్టి ప్రోతం సూత్రే మణిగణాయవ, అంటే ఈ యొక్క పూసల వెనక ఉన్న దారం వల్ల నేనే ఉంటే నన్ను పట్టుకొని ఈ విశ్వము ఉన్నది. అంతే కదా. నేను H2O నీరు, నీరు, నీ కెరటాలు బుడగలు అలలు కాదు. ఒక పెద్ద కెరటం వచ్చి చెప్తుంది, నేను ఈ కెరటానికి పరిమితం కాదు, ఏవత్త సముద్రమే కాదు, మొత్తం ఈ జల ప్రపంచం ఎక్కడైతే ఉందో అంతా నేనై ఉన్నాను అని చెప్పినప్పుడు ఆ కెరటానికి అది పరిమితం కాదు. కెరటం ఉన్నా ఉంటుంది, కెరటం పగిలిపోయినా, కెరటం నాశనం అయిపోయినా నీరుగా మిగిలే ఉంటుంది. అంటే ఆ కెరటం ఏముంటుంది? శ్రీకృష్ణుడిని ఆ కెరటంగా ఊహించుకోండి. కెరటం ఏముంటుంది? మత్త పరతరం నాణ్యతు కించిదస్తి ఈ జల ప్రపంచం, అంటే నాకంటే భిన్నంగా నీరు, ఈ యొక్క జల ప్రపంచమే లేదు. అంటే ఏంటి? కెరటములు, బుడగలు, అలలు, తరంగాలు, ఇవన్నీ జల ప్రపంచం అన్నమాట. ఇవన్నీ నీరు కంటే భిన్నంగా ఉన్నాయా? లేవు. సో ఆ కెరటం అనేది నేను నీరును అనుకుంటే అది సర్వవ్యాపి అయిపోతుంది. ఈ ప్రపంచంలో ఉన్న నీరు, ఎక్కడి నీరున్నా అది నేనే అయిపోతుంది. అలా కాకుండా నేను కేవలం కెరటమునకే పరిమితమై ఉన్నాను అనుకున్నది అనుకోండి, సో కెరటం పుడుతుంది, కెరటం ఉంటుంది, కెరటము మరణిస్తుంది. సో శ్రీకృష్ణ ఇక్కడ నేను సచ్చిత్ ఆనంద స్వరూపమును అని స్పష్టంగా చెప్తున్నారు. అందువలన మీరు ఈ తత్వం తెలుసుకోవడానికి మనకి చాలా సాహసం ఉండాలి, ధైర్యం ఉండాలి, వివేకం ఉండాలి, విరక్తి ఉండాలి. ఎందుకు విరక్తి? అన్ని సంబంధాలు, వస్తువులు, మనుష్యులు, అనేక రూపాలు, ఈ సృష్టిలో వస్తువులు అన్నీ చూస్తూ 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 కొన్ని సంవత్సరముల నుండి మనం వస్తున్నాం. కానీ ఏదైనా మారకుండా శాశ్వతంగా నిత్యంగా నీతో పాటు ఉన్నదా? నాకు మాట ఇచ్చాడు అంటారు మీరు. ఆ మాట ఖచ్చితంగా తప్పిపోతారు వాళ్ళు. ఎందుకు? వారి లోపల 3 గుణాలు ఉన్నటువంటి ఆ యొక్క ప్రకృతే కాబట్టి, పంచభూతములే కాబట్టి, నిరంతరం మారుతూ ఉంటుంది కాబట్టి, మన మనసు కూడా నిరంతరం మారుతూ ఉంటుంది, బుద్ధి కూడా నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి మనసు బుద్ధి మారకుండా ఉండాలని మనం అనుకుంటాం చూడండి, అది మన అజ్ఞానం అవుతుంది. అందుకే రక్త సంబంధం మారకూడదు, రక్త సంబంధం మారకూడదని అసలు వీలవుతుందండి? నిజాన్ని చెప్పాలంటే అన్ని సంబంధాల కంటే రక్త సంబంధమే ముందుగా మారుతుంది. ఎందుకు? మన శరీరంలో ఉన్న రక్తము నిరంతరం మారుతూనే ఉంటుంది. అందుకే రక్త సంబంధం తొందరగా మారుతారు. కాబట్టి రక్త సంబంధం మారకూడదు అని అనుకుంటే మన భ్రమ, అది చాలా పొరపాటు అవుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క తత్వం ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో
చాలామందికి ఇంతటి బుద్ధి, సూక్ష్మ బుద్ధి లేదు. అందుకే ఏస సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. యమధర్మరాజు అడిగారు నచికేత, ఏంటి ఆత్మతత్వం అంత సూక్ష్మం అంటున్నావు, మరి దీన్ని మనం దర్శించగలమా లేదంటే యమధర్మరాజు అన్నారు, ఏస సర్వేషు భూతేషు గూఢోత్మ న ప్రకాశతే. సకల ప్రాణుల అణువణువు కూడా ఆత్మ ఉనికిగా, అస్తిత్వంగా, చైతన్యంగా ఉన్నప్పటికీ అది ప్రకాశించదు. ఎందుకు ప్రకాశించదు అంటే ఏస సర్వేషు భూతేషు, అన్ని ప్రాణుల్లో కూడా గూఢంగా, గుహ్యంగా హృదయస్థంలో ఉన్నప్పటికీ ప్రకాశించట్లేదు. ఎందుకు అంటే దృశ్యతే, దర్శించవచ్చును. ఎలాగా? ఏకాగ్రత బుద్ధి, సూక్ష్మ బుద్ధి, వివేకము కలిగినటువంటి బుద్ధి వాళ్ళు మాత్రము తన స్వరూపమే ఆత్మగా దర్శిస్తారు అని చెప్పాడు అన్నమాట, యమధర్మరాజు చెప్పాడు. సో ఈ విధంగా అద్భుతంగా ఇప్పుడు మనము 5వ శ్లోకం చూసాం. కానీ దానిని గుర్తించలేరు ఎవరైతే అహంకారముతో, నేను ఇన్ని శాస్త్రాలు చదివాను, ఎవరైతే ఘమండముతో ఈ యొక్క అవధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు, నేను పద్యం చెప్తాను, చలోక్తులు చెప్తాను, జోకులు చెప్తాను, నవ్విస్తుంటాడు, షటైర్లు వేస్తుంటారు. ఆయన అంటాడు, నేను అమ్మవారి గుడిలో కూర్చొని నాకు దర్శనం ఇచ్చినంత వరకు నేను వదిలిపెట్టను. అహంకారం, మూర్ఖత్వం. అసలు అమ్మవారు దర్శనం నీకు ఇచ్చిందంటే ఆ అమ్మవారు నిజమైన అమ్మవారు కాదు కదా. ఎందుకు? నిజమైన చైతన్య శక్తికి రూపం లేదు కదా. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్. వాసన లేదు, రుచి లేదు, స్పర్శ లేదు, రూపము లేదు, శబ్దము లేదు, సంకల్ప వికల్పాలు లేవు, మనసు లేదు, బుద్ధి లేదు. మరి దానిని నువ్వెలా దర్శిస్తావా అమ్మవారిని? అంటే నీ నేత్రములతో దర్శిస్తావా? నేత్రములతో దర్శించిన రూపం అమ్మవారు అవుతుందా? అంటే వారి యొక్క జ్ఞానానికి ఒకసారి మళ్ళా పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. అందువలన ఇక్కడ స్త్రీ బాలాంధ అన్నారు. అంటే అర్థం ఏంటి? ఎవరైతే అమ్మవారికి సాధారణంగా గృహిణులు, స్త్రీలు ఎమోషనల్గా ఎక్కువ ఉంటారు. ఎందుకు? తన ఏది చేసినా మొత్తం ఇంటందరి కుటుంబ సభ్యులందరి శ్రేయస్సు కోసం చేస్తారు కాబట్టి వారికి అందరికంటే ఎక్కువ బాధ్యతలు, కర్తవ్యాలు ఉంటాయి కాబట్టి వారు నిజానికి ఈ ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, ఈ విచారణలోకి వాళ్ళు రావడము చాలా కష్టంతో కూడుకున్నది నిజానికి చెప్పాలంటే. అందువలన స్త్రీలు కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉన్నది ఈ సూక్ష్మతత్వాన్ని. కానీ ఎవరైతే మగవాళ్ళుగా చలామణి అవుతున్నారో, వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ అవుతున్నారో, సెంటిమెంట్, ఎమోషనల్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా స్త్రీలే. గడ్డం మీసాలు ఉండొచ్చు కానీ స్త్రీలే. అర్థమైందా? అంటే గాజులు మాత్రం లేవు, చీరలు కట్టుకోవట్లేదు, గడ్డలు మీసాలతో ఉన్నటువంటి స్త్రీలుగానే పరిగణింపబడతారు. అర్థమైందా? కాబట్టి వాళ్ళందరూ స్త్రీలు లాంటి వాళ్ళు. ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఈ ఆత్మ శరీరమేమో, అందుకే పేకప్లన్నీ శరీరంకి చేసుకోవాలి. అదేవిధంగా కొంతమంది ఏమంటున్నారు? ప్రాణం అవుతుంది, ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత శవం అయిపోతున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు? ఇంద్రియాలు, అంటే నేను చూసిందే నమ్ముతాను సత్యము అంటారు. నేను చూడాలి, నాకు చూపెట్టు అంటారు. సైంటిస్టులు కూడా ఏమంటున్నారు? మేము చూస్తేనే నమ్ముతామండి దేవుడు, మీరేదో చైతన్యం అంటారు, మాయాశక్తి అంటారు, మేము నమ్మం, చూపెట్టు అంటారు. అరే, నీ నేత్రములతో చూసేది కాదయ్యా, నువ్వు బల్బుతో వెలుతురు చూస్తున్నావు. ఆ వెలుతురు కరెంటు కాదు, బల్బు వెనక ఉన్నది కరెంటు. నువ్వు చూస్తున్నావు నేత్రములతో, ఆ చూపు ఆత్మ కాదు. ఎందుకు? నేత్రములు వెనక శక్తి ఉన్నది, ఆ శక్తిని చూడలేము. అందుకే శక్తి ఒక రకము శక్తి నుంచి ఇంకో రకం మారుస్తారు. శక్తి కెనాట్ డిస్ట్రాయ్ బట్ ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ వన్ ఫామ్ టు ఎనదర్ ఫామ్ అంటారు. ఆ విధంగా చలాం బుద్ధి, చలం అంటే చలించేది, మనస్సు చలించేది, బుద్ధి, ఇవేమి కూడా ఆత్మ కాదు. ఇంకొంతమంది ఏమంటారంటే శూన్యం అండి ఆత్మ అంటే, ఏది లేని స్థితి. ఎందుకు? నేను ఈ యొక్క ప్రపంచాన్ని కాదు, ఈ శరీరం కాదు, ఈ ఇంద్రియములు కాదు, ఈ శ్వాస కాదు, ఈ యొక్క మనసు కాదు, బుద్ధి కాదు,
స్వామీజీ ఆఖరికి అంతా శూన్యం అనిపిస్తుంది నాకు. అయితే శూన్యమేనా? ఏమీ ఏమి లేదు, శూన్యమై ఉన్నది అంటే శూన్యమైన పరమాత్మ, శూన్యమైన ఆత్మ అని కొంతమంది అడుగుతుంటారు ఈ మధ్య, కొంతమంది వచ్చి ధ్యానం చేసేవారు. అందుకే శూన్యం కూడా పరమాత్మ కాదు, ఆత్మ కాదు. ఎందుకు? ఆ శూన్యం అనేది ఎవరు తెలుస్తుంది? నాకు తెలుస్తుంది శూన్యం అని. అంటే తెలుసుకునేవాడిని నేను మిగిలి ఉన్నాను కదా. కాబట్టి శూన్యం కూడా ఆత్మ కాదు. కాబట్టి వీళ్ళందరూ కూడా దేని వలన ఇలా భ్రమపడుతున్నారు? అజ్ఞానం వలన పూర్తిగా ఆ భ్రమలో చిక్కుకున్నారు మధ్యలో. ఎలాగైతే కన్ఫ్యూజ్డ్ గార్డెన్ అంటారు. రామోజీ ఫిలిం సిటీలో కన్ఫ్యూజ్డ్ గార్డెన్ ఉంటుంది. ఏంటి? అక్కడ ఒక గార్డెన్ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు దారి తెలియదు, ఎటువైపు వెళ్ళాలి బయటికి అనేది. కన్ఫ్యూజన్ అనమాట. అదే మహాభారతంలో మాయావనం అంటారు. హిడింబి రాక్షసుడు ఉంటాడు అక్కడ. సో దాంట్లోకి వెళ్ళడమే కానీ బయటికి రావడం తెలియదు. వీళ్ళు కూడా ఈ అజ్ఞానం ద్వారా, ఈ మోహంతో కూడిన ఈ భ్రాంత ప్రపంచంలో ప్రవేశించి బయటికి రావడం తెలియడం లేదు. సముద్రం మధ్యలో ఉన్నారనుకోండి, తీరం ఎటువైపు అర్థం కాదు కెరటాల వలన. అసలు ఆ సుదూరమైన కెరటాల వలన మీకు ఎటువైపు సముద్ర తీరం వెళ్ళాలని అర్థం కాదు. సో అలా కన్ఫ్యూజన్ మధ్యలో ఉన్నారు, పద్మవ్యూహం మధ్యలో ఉన్నాం మనము. అందువలన మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహం అది. ఏంటది? దేనివలన? ఈ మాయాశక్తి 3 గుణముల ద్వారా, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణములతో కలిగినటువంటి మాయాశక్తి విలాస కల్పితం. అంటే మాయాశక్తికి ఒక క్రీడ, ఒక ఆట, విలాసం, మహావ్యామోహం. అది మనల్ని కప్పేస్తుంది ఆవరణంగా. అందువలన ఆ మాయాశక్తిని మూలముల ద్వారా, అంటే తల్లి వేరు నుండి సంహరిస్తే తప్ప మన అజ్ఞానం పోదు. అజ్ఞానం పోతే తప్ప మోహము భ్రాంతి పోదు. మోహము భ్రాంతి పోతే తప్ప మన సంసార బంధనాలు పోవు. కాబట్టి దాన్ని సంహారినే అంటే దానిని సంహరించినటువంటి, అంటే అజ్ఞాన మూలమును నాశనం చేసే ఆ దక్షిణామూర్తి స్వరూపము, ఆత్మస్వరూపము, గురుస్వరూపానికి నా నమస్కారములు. అవునా కదా? చెప్పండి, ఇది న్యాయమే కదా? భయంకరమైనటువంటి మాయాశక్తి, అవిద్య, అజ్ఞానాన్ని కూకటి వేలు అంటే తల్లి వేరుతో పాటు నాశనం చేసి ఆ యొక్క జ్ఞానస్వరూపమైనటువంటి గురుస్వరూపానికి మనము నమస్కారం పెట్టాలి కదా. నమస్కారము. తస్మై శ్రీ గురుమూర్తయే నమం ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు మనము 6వ శ్లోకంలోకి మనము ప్రవేశిస్తున్నాము. 6వ శ్లోకం. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంవరణతో యో భూత్సు సుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. చూడండి, శంకరాచార్య ఆ సమయంలో ఇంత డెవలప్మెంట్ లేదు. ఏంటి డెవలప్మెంట్ అంటారా? అంటే సినిమాలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇలాంటి ఎయిర్ప్లేన్లు కానీ ఇంత డెవలప్మెంట్ లేదు అప్పుడు. అంటే ఈవెన్ రైల్వేస్ కానీ ఇవేం లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎద్దుల బండి, గుర్రపు బండ్ల మీద వెళ్ళేవాళ్ళు. సో ఇదంతా కూడా ఆ సమాజము ఆ విధంగా ఉండేదన్నమాట. సో ఆయన ఏంటంటే ఈ పురాణాల కల్పన ఉంటుంది అన్నమాట. పురాణాల్లో ఏముంటాయి మీ అందరికీ తెలుసు, రాహు కేతు ఇలాంటివి ఉంటాయి. సో రాహు కేతు అనేది
ఏంటి పురాణాల్లో మనకి చెప్తారు, క్షీరసాగర మంథనం అంటారు. సో క్షీరసాగర మంథనం ఎందుకు అంటే దేవేంద్రుడు చిన్న పొరపాటు చేస్తాడు. పొరపాటు చేస్తే ఆ పొరపాటు వలన ఆయన హీనమైనటువంటి ఒక దుర్భరమైన జీవితం గడపాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆ యొక్క అమరావతిని అసురులు వెళ్ళి ముట్టడిస్తారు. సో అమృతం తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటారు. సో ఆ విధంగా దేవేంద్రుడికి అసురులకి ఆ పోటాపోటీ అమృతము క్షీరసాగరంలో పడిపోయింది అంటారు. అప్పుడేమైంది, అమృతం అంతా క్షీరసాగరంలో వ్యాపించి ఉన్నది. ఎలా ఉన్నది, పాలలో వెన్న వ్యాపించి ఉన్నట్లుగా క్షీరసాగరంలోనే ఆ అమృతం ఉన్నది. అంటే దీని అర్థం ఏంటి, నిజమైన అర్థం ఏంటి, మన మనస్సు అనేది పాలు లాంటిది, క్షీరం లాంటిది. దేని ద్వారా ప్రకాశిస్తుంది, శుద్ధ చైతన్యమైన అమృతత్వం నుండి మన మనస్సు ప్రకాశిస్తుంది. అయితే మన మనస్సుకి ఇప్పుడు 2 రకాల గుణాలు మనలో ఉన్నాయి. ఏంటి, దుర్గుణాలు, సద్గుణాలు 2 ఉన్నాయి. సో ఈ 2 సహకరించాలి మనకి, ఈ శ్రవణము తపస్సుకి, ఈ మననంకి, నిధిధ్యాసన ధ్యానానికి ఈ 2 సహకరించాలి. కాబట్టి నెమ్మదిగా నచ్చజెప్పి దుర్గుణాలకి, అంటే కోరికలు, దుర్గుణాలు అంటే ఏంటి కాదు, నాకు అది కావాలి కోరిక, అసూయ, జలసి, ఆయన మీద కంటే పోటీ, గొప్పవాడిని అవ్వాలి, ఇవన్నీ దుర్గుణాలే. అంతా ఒకటే కదా, అందరూ నా స్వరూపాలే కదా, అంత దైవ స్వరూపాలే కదా, అంత అహింసా భావంతో, సత్యముతో, ప్రేమ, కరుణ, జాలి, దయ, దానము, ధర్మము, న్యాయము, ఆదర్శము, నీతి, ఇవన్నీ సద్గుణాలు. సో ఈ రెండింటికి నచ్చజెప్పి మనము ఒక యజ్ఞముగా మనము దిగాలి. ఏంటి యజ్ఞము, ఇంతకుముందు చెప్పాను, ప్రణవం చోత్తరారణిం ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం జ్ఞాన నిర్మతనభ్యాసాత్ పాశం దహతి పండిత. కైవల్య ఉపనిషత్తులో చెప్పాం మనం ఈ విషయం. సేమ్ అదే ఈ క్షీరసాగర మంత్రం అంటే జ్ఞాన నిర్మతనభ్యాసాత్. అంటే కింద ఈ మనస్సు ఉన్నది, పాలకడల మనస్సు ఉన్నది, దానికి ఓంకారం అనే ఈ బ్రహ్మ విద్య, ఈ యొక్క ఏదైతే దక్షిణామూర్తి స్వరూపతత్వంతో ఆ యొక్క కవ్వంగా పట్టుకొని మనము చిలకాలి. అప్పుడేమొస్తుంది, పాలలో దాగి ఉన్న వెన్న మాదిరిగా ఈ మనస్సు నుండి చైతన్యము మనకి ప్రకటమవుతుంది. నేనే శుద్ధ చైతన్యం, అమృతత్వం అది. సో దాని నిదర్శనంగా క్షీరసాగర మంథనం అని పురాణాలు చెప్పారు. పురాణాలు చెప్పి ఇదే సత్యం అని చెప్పి ప్రవచనకారులు మనకు అక్కడే ఉంచేసి పైకి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. నువ్వు ఎలిమెంటరీ స్కూల్లో చదువుతాను 4వ తరగతి 5వ తరగతి, నీ జీవితాంతం 5-4 చదివితే నీ జీవితం చదువు అవుతుందా? అవ్వదు. కానీ ప్రవచనకారులు ఎప్పుడు అక్కడే వస్తారు, మనకి పైకి వెళ్ళనివ్వరు. అంటే పైన పరమాత్మ శుద్ధ చైతన్యము చిదానంద రూప నీలోపనే ఉన్నారు, పాలలో వెన్నలాగా, దాన్ని నువ్వు చేరుకోవాలని ఏ ఒక్క ప్రవచనకారుడు చెప్పడండి బాబు. చాలా విచిత్రం ఇదంతా. కాబట్టి ఇది గమనించాలి మీరు. నిజానికి వేల మంది వస్తారండి, ఆయన వస్తాడని చెప్తే ఆ ప్రవచనకారుడు పేరు పెడితే వేల మంది వస్తారు. వేల మంది దేనికండి? రాజకీయ మీటింగ్లకి ఎల్బీ స్టేడియంలో, ప్యారడైజ్ గ్రౌండ్లో కూడాను 1,00,000 మంది, 50,000, 30,000, 20,000, 10,000 దేనికి? లారీల మీద జనం పెట్టి ఆ సంత దేనికి చెప్పండి? ఒక్కరైనా చాలు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఆత్మవిద్య, బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మ విద్యని, రాజవిద్యని ఒక్క అర్జునుడికి చెప్పాడు. ఆ విద్య ఈరోజు లోకమంతా, సమస్త లోకమంతా కూడాను ప్రకాశిస్తుంది ఆ జ్ఞానమే. శంకరాచార్య ముఖ్యమైన 4 శిష్యులకు చెప్పారు బోధ ఎక్కువగా. పద్మపాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, తోటకాచార్యులు, అస్తామలకాచార్య 4. అవే ఈరోజు శంకరాచార్య పీఠములుగా వర్ధిల్లుతున్నాయి. కాబట్టి ఎంతమంది అని కాదు, ఎప్పుడు వచ్చామని కాదు. సినిమా డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ తగిలిందా లేదంటారు. మనం ఏ ఏజ్ అని కాదు, ఆడవాళ్ళ మగవాళ్ళని కాదు, ఎప్పుడు అనేది కాదు, ఆ తత్వాన్ని మీరు గ్రహించగలిగారా లేదా, అది ఇంపార్టెంట్. సో ఈ విధంగా పురాణాల్లో క్షీరసాగర మంత్రం ఎలాగ చెప్పారో ఆ విధంగా దేవతలు, అసురులు ఇద్దరికి కూడా నచ్చ చెప్పారు. ఎందుకంటే మీ ఇద్దరు సహకరించాలి, ఒకరితో అయ్యే పని కాదు ఇది. ఎందుకంటే క్షీరసాగరంలో అమృతం పడిపోయింది కాబట్టి. అప్పుడు కవం ఎక్కడి నుంచి తెస్తారు? కవం ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి? మందర పర్వతం ఉన్నది. సో మందర పర్వతం కావాలంటే హిమవంతుడు ఉన్నాడు, పర్వతరాజు, ఆయనకి రిక్వెస్ట్ చేశారు,
ఆ మందర పర్వతం తెచ్చారు. మందర పర్వతం తెచ్చి క్షీరసాగరంలో పెడితే అది నిలబడుతుందా? అప్పుడు మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ పరమాత్మయే ఏదో ఒక రూపం పొందాలి. మళ్ళీ కూర్మావతారం ఎత్తి ఆ యొక్క మందర పర్వతం కింద బేస్గా ఉన్నారు, కదలకుండా, పడిపోకుండా. మరి దానికి తిప్పాలంటే తాడు, మీరు నేను చేసిన తాడు మార్కెట్లో, ఎర్రగడ్డ మార్కెట్లో కొన్ని తాడు సరిపోద్దా? సరిపోదు. మరి మళ్ళీ మహాదేవంకే దేవ్ మహాదేవ్ తన మెడలో ఏముంటుంది? వాసుకి అంటారు ఆ నాగేంద్రుడిని. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. ఆ వాసుకి ఇచ్చారు. ఆ మందర పర్వతానికి కట్టారు. ఇటువైపు తల, అటువైపు తోక. దేవతలు ఏమన్నారు? లేదు, మేము తలవైపు పట్టుకుంటామన్నారు. ఎందుకు? సరే, తలవైపు పట్టుకుంటే మంచిదే కదా, ఎందుకు తోక పట్టుకోవడం ఎందుకని? అయితే అసురులు కదండి, మేమెందుకు తోక పట్టుకుంటాం, మేము తలే పట్టుకుంటాము అంటే దేవతల ముందే తెలుసు, మన ముందు తల అనుకుంటే వాళ్ళు తల తీసుకుంటారు, మనకి సేఫ్గా ఉంటుంది తోక వైపు. ఈ తల వైపు ఎవడు పడతాడు? అది ఆ విష్ణు గట్టు చిమ్ముతుంది, కాట్లు గట్టు వేసి వేయచ్చు, ఈ పాము తల ఎవరు పట్టుకుంటారు? దేవతలు కొంచెం తెలివైనలు కదా అసురుల కంటే, మరి వివేకవంతులు కదా కొంచెం. అందువలన మాకు తల కావాలన్నారు. అప్పుడు అసురులు ఏమన్నారు? నో నో నో, మాకు తల కావాలన్నారు. సర్లే, మీతో గొడవ మాకు ఎందుకు, తల తీసుకోండి అన్నారు. అప్పుడు రెండు వైపులు రాపిడి జరుగుతుంటే ఆ వాసుకి ముఖము నుండి విషం చిమ్ముతుంటే అసురులు నానా యాతనలు పడేవాళ్ళు. అజ్ఞానం కారణం. సరే, మొత్తం రెండు వైపులు చేశారు. ఆ తర్వాత ఫస్ట్ ఏమొస్తుంది? ఆలాహలం, విషం వచ్చింది. విషం ఎవరు తింటారు? విషం ఎవరు తాగుతారు? మరి దేవంకే దేవ్ మహాదేవే మళ్ళీ రావాలి. సో ఆయన అంటే అర్థం ఏంటి? ఇవన్నీ కూడా వెనక తత్వము మీ స్టోరీగా చెప్తున్నారు ఇలాగా కల్పించుకొని. అందువలన ఆ విషయాన్ని తాగితే అప్పుడు నీలంగా కంట మారుతుంది కదా. అక్కడ పార్వతీదేవి లోపలికి వెళ్ళేవాడు ఆపిందని చెప్తారు కదా కథలు. అక్కడ నీలకంఠుడయ్యాడు, గరళకంఠుడు, నీలకంఠుడు. సో ఈ విధంగా అంటే మనం ఆధ్యాత్మిక మీ స్వరూపం తెలుసుకోవడానికి మీరు ప్రారంభించిన రోజు నుండి మీకు కష్టాలు తప్పవు. అవే ఆలాహలానికి నిదర్శనము. మిమ్మల్ని అవమానిస్తారు, మిమ్మల్ని చేదరించుకుంటారు, మిమ్మల్ని తిడతారు. కొంతమందికి కొట్టినా కొట్టవచ్చు. చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఇంటిలో వాళ్ళు చెప్పినట్టు మధు మాంసాలు, లెక్కర్లు వాటికి సహకరించకుండా బయట ఎవరైనా కుర్రోలు వాళ్ళతో పాటు స్మోకింగ్లు, డ్రింకింగ్లు, అన్ని పాడు పనులు చేయకుండా మీరు ఎవరైనా సరే దూరంగా ఉన్నారనుకోండి, మిమ్మల్ని అవమానిస్తుంటారు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు, మిమ్మల్ని తిడుతుంటారు. అవసరమైతే కొంతమంది మిమ్మల్ని ఎగనిస్ట్గా కొడతారు కూడా. అయితే మనం ఇలాంటి పెద్ద పెద్ద తపస్సులు ప్రారంభించినప్పుడు మీకు కలిగే కష్టమే క్షీరసాగర మంతనంలో ఆలాహలాన్ని పోల్చారు, విషముగా పోల్చారు. ఆరంభంలో విషం ఉంటుంది. దాన్ని ఎవరైతే సహిస్తారో, భరిస్తారో, తట్టుకుంటారో, ముందుకెళ్తారో, వెనక ఆగకుండా ఆ ఎత్త దగ్గరే విషమివా పరిణామంలో ఆఖరిలో అమృతం పొందుతారు. ఎవరైతే ఆరంభంలో సుఖం ఆడుతూ పాడుతూ కిందకి ఊగి తూగి ఉంటారో, జలసాల్లో ఆనంద భోగంలో ఉంటారో, వారి యొక్క ఆఖరి జీవితం అంతా దుఃఖమయం. అర్థమైందా? కాబట్టి దీన్ని మధ్య మధ్యలో చూడండి, అప్సరసలు, మనులు, కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, ఉచ్చైశ్రవము అనేకం వచ్చాయి. చంద్రుడు, లక్ష్మీది కూడా వచ్చింది. అంటే ఎవరు కావలసిన వాళ్ళు తీసుకున్నారు, కానీ ఆ మంతనం మాత్రం ఆపలేదు. అంటే ఈ మనులు, అప్సరస్సులు, ఐరావతము, ఈ లక్ష్మీ చంద్రుడు ఇవన్నీ కూడా మీ యొక్క ఆధ్యాత్మిక సాధన తపస్సులో వస్తున్నటువంటి సిద్ధులు, మహిములు లాంటివి. అయినా మీరు అప్పుడు ఆగకూడదు. ఆ సిద్ధులు, మహిములు వాటితో పొంగిపోకూడదు. కానీ అవి విడిచిపెట్టి, తృణంగా విడిచిపెట్టి ఇంక మనము మన యొక్క చింతన చేస్తుంటే చివరికి అమృతం వస్తుంది. నాశనం లేనిది, శాశ్వతమైనది విష్ణుపదం, శివపదం, ఆత్మపదం, బ్రహ్మపదం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, చిదానంద రూప, అదే మంగళకర శివ, నేనే అదే అయి ఉన్నాను. అది పొందుతారు ఆఖరికి. సో ఆ విధంగా అమృతం వచ్చింది. కథ ప్రకారం చెప్తున్నా. అప్పుడు దేవతలకి అసురులకి పంచాలి కదా. పంచిన సమయంలో
ఆ అమృతత్వం వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అసురులు. అప్పుడేం చేస్తారు, వీళ్ళని తీసుకురావాలి కదా. అప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం దాలుస్తారు. సో అసురుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉర్రూతులు ఊగిస్తారు, ఆవిడ మోహింపు చేస్తారు. సో ఆవిడ వైపు వస్తూ మీరు ఇక్కడ పెట్టండి, మీ స్నానపానాలు అందరూ చేసుకొని రావాలి కదా అంటారు. స్నానపానాలు చేసుకొని రావాలంటారు. అందరు రెండు వైపులు కూర్చోండి అంటారు, కూర్చుంటారు. నేను పంచి పెడతాను అంటారు. పంచి పెడతానంటే ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, దేవతలకు ఇస్తారు. సో దేవతలకి పంచి పెడుతుంటే ఈ అసలు డౌట్ వస్తుంది, మా వరకు ఉంటుందా లేదా ఎలాగా అని. ఒక ఇద్దరు అసురులు, రాహు కేతు అనే ఒక ఇద్దరు, వాళ్ళు ఏం చేస్తారంటే దేవతల వైపు వచ్చేసి దేవతా రూపాలు ధరించుకొని దేవతల లైన్లో ఉంటారు. పంచి పెట్టేటప్పుడు ఒక్కసారి చూస్తారు, ఏమంటాడు సూర్యుడు, ఏమంటాడు, ఇదిగో ఇది రాహువు అని చెప్తాడు. సూర్యుడు ఊరుకోవచ్చు కదా, ఏమైపోయింది, నీకే అమృతం వస్తుంది, ఆయనకు కూడా వస్తుంది కదా, తర్వాత అసురులకి ఎలాగ పంచుతారు కదా. సూర్యుడు ఏమంటాడు, ఇదిగో రాహు అంటాడు. చంద్రుడు ఏమంటాడు, ఇదిగో కేతు అంటాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఎవరు, సుదర్శనధారి, వెంటనే సుదర్శన చక్రం వదిలేస్తాడు. నువ్వు నాకే కపటంగా నన్నే కళ్ళు కప్పి నువ్వు మోసం చేస్తావా, సుదర్శన చక్రం వదిలేశాడు ఆయన, పెద్ద ఆయన. అప్పుడేమైంది, రాహు శిరస్సు. ఈ రాహుకి తల ఉంటుంది తప్ప శరీరం ఉండదు. కాబట్టి అలాంటి రాహు ఒక శపథం చేశాడు, నిన్ను ఖచ్చితంగా ఒకనొక సమయంలో నిన్ను ఖచ్చితంగా మింగుతాను చూడు అంటాడు. ఆ రోజు ఈ జగత్తుకి చీకటి అవుతుంది, నిన్ను మింగేస్తా అని శపథం చేశాడు. కాబట్టి ఆ దెబ్బతో చంద్రుడికి సూర్యుడికి ఒక్కొక్కసారి మింగుతాడు. మింగిన తర్వాత ఆయన లోపల ఉంచుకోవడానికి ఆయనకి ఛాన్స్ లేదు కదా, ఎందుకంటే ఒక తలకాయే కదా. మింగిన తర్వాత లోపల బయటకు వచ్చేయాలి కదా. ఆ విధంగా మొండెము శిరస్సుగా ఉంటారంట రాహుకేతువులు. ఇది పురాణ కథ, ఇది యథార్థం తీసుకోకండి. తీసుకుని మీరు చిన్నపిల్లకి మీకు తేడా ఉండదు, చిన్నపిల్లకి మీకు తేడా ఏమీ ఉండదు. కాబట్టి ఈ తత్వంగా తీసుకోవాలి మనం. అందువలన ఈ యొక్క రాహు అనేది మనకి సూర్యచంద్రులకి మింగేటప్పుడు ఎలాగైతే మనకి కాసేపు చీకటిగా ఉంటుందో, అంటే మొత్తం ఛాయ గ్రహాలను, వాటికి నిజానికి ఇప్పుడు సైంటిస్టులు కూడా రాహు కేతువులుగా కొన్ని నీడ ఛాయాగ్రహాలు గుర్తించారంట. ఛాయాగ్రహాలు ఇప్పుడు భూమి ఎలాగైతే గ్రహము, అలాగే మంగళము బుధ ఉన్నాయి కదా, ఈ మెర్కురీ, ఇవన్నీ శని గ్రహాలు. ఈ గ్రహాలతో పాటు రాహు అండ్ కేతు అనేవి ఛాయాగ్రహాలు ఉన్నాయి విశ్వంలో అని గుర్తిస్తున్నారు. ఆ రోజుల్లో వాటి పేరు పురాణాల్లో రాహుకేతు అన్నారు, అంతే తేడా. కాబట్టి రాహుగ్రస్త దివాకర అంటే సూర్యుడు, ఇందు అంటే చంద్రుడు, అంటే సూర్యచంద్రుల్ని రాహువు కేతు ఎలాగైతే గ్రస్త మింగుతుంటాయి అంటారో, అదేవిధంగా సేమ్ అదే సదృశ్యంగా మాయ సమాచ్ఛాదనాత్ అంటే రాహుకేతువులు ఎలాగైతే సూర్యచంద్రులకి కప్పేస్తున్నాయో. చూడండి మనకి గ్రహణం ఎలా వస్తుంది, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ మూడు ఉంటాయి. ఏంటి, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, ఇది తెలుసుకోండి. సూర్యుని చుట్టూ ఈ బైబిల్లో లాగా వాళ్ళ అజ్ఞానం ఎక్కువ. వాళ్ళు సూర్యుని చుట్టూ భూమి తిరగదు అనరు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుందని చెప్తారు వాళ్ళు. భూమి గుండ్రంగా ఉందంటే ఒప్పుకోరు వాళ్ళు, బల్లపరుపుగా ఉందంటారు. అంత అజ్ఞానం అనమాట. సో అలా కాదు, సూర్యుని చుట్టూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మరి చంద్రుడు ఏం చేస్తాడు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అందువలన సూర్యునికి ఉపగ్రహము భూమి, భూమికి ఉపగ్రహము చంద్రుడు అంటారనమాట. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు సూర్యుని చుట్టూ భూమి తిరిగేటప్పుడు, భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటప్పుడు ఒక్కొక్క సమయంలో సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చేటప్పుడు చంద్రుడి యొక్క రెండో భాగం, అంటే చంద్రుడు ఒకవైపు సూర్యుని వలన ప్రకాశిస్తాడు, చంద్రుడి యొక్క రెండో భాగం వలన మనకి నీడ కనిపిస్తే సూర్యుడు కనిపించకుండా, దాన్ని సూర్యగ్రహణం అంటారు. దానిని సూర్యగ్రహణం అంటారు. ఇంకొకసారి భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి కదా. అందువలన ఈ సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వస్తుంది అడ్డగా. అందువలన సూర్యుని కాంతి చంద్రుని మీద పడదు. ఎందుకు, భూమి అడ్డగా వచ్చింది ఒక్క సమయంలో. సూర్యుని కాంతి ఎప్పుడైతే చంద్రుడిపై పడదో చంద్రుడు ప్రకాశించడు.
చంద్రుడి ప్రకాశం ఆయన సొంతం కాదండి, ఒరిజినల్ కాదండి బాబు. చంద్రుడి వేళ మనకి పౌర్ణమి రోజు కనిపించాడంటే ఆయన గొప్పతనం కానే కాదు. కేవలం సూర్యుడి యొక్క రిఫ్లెక్షన్, ప్రతిబింబమే చంద్రుడి ప్రకాశించినట్టు అనిపిస్తాడు. కాబట్టి సూర్యునికి చంద్రుడికి మధ్య భూమి వచ్చిందనుకోండి, అప్పుడు మనకి చంద్రగ్రహణము. సూర్యుడికి భూమికి చంద్రుడి మధ్య వచ్చాడనుకోండి, అప్పుడు మనకి సూర్యగ్రహణము. ఎందుకు? చంద్రుడి యొక్క నీడ మన మీద భూమి మీద పడుతుంది, సూర్యుని యొక్క కాంతి మనకి అందదు. ఇది సైన్స్ అన్నమాట. సో దీన్ని పురాణాలు ఆ రోజుల్లో రాహుకేతువు సూర్యుని మింగితే సూర్యగ్రహము, చంద్రుని మింగితే చంద్రగ్రహణము అంటారు, గ్రహణం. కాబట్టి ఈ గ్రహణాలు ఎలా వస్తున్నాయి అనేది మనకు ఇప్పుడు సైన్స్లో కూడా చెప్తున్నారు. కాబట్టి అవి ఏ విధంగా అయితే అంటే సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడు మనకు కనిపించడు కాబట్టి సూర్యగ్రహణం అంటారు. అంటే ఎంతవరకు ఉంటుంది? కాసేపు చీకటిగా ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ ఆ ఛాయ తొలగిపోతుందో సూర్యుడు మళ్ళీ యథావిధిగా ప్రకాశిస్తాడు. ఆ విధంగా ఆ ఛాయాగ్రహం ఎలాగైతే సూర్యుని కప్పుతుందో ఆ విధంగా మన ఆత్మస్వరూపానికి ఈ మాయాశక్తి కప్పేస్తుంది. ఎలాగా? ఉదాహరణకి ఆచ్ఛాదన కలిగిస్తుంది మాయాశక్తి ఒక తెరలాగా. ఎలాగా అంటే సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్సు సుప్త ఫోమాన్. చూసారా? ఎలాగైతే మనం గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పుడు పూర్తిగా సత్ అంటే కేవలం శుద్ధ చైతన్య ఉనికిగా మాత్రమే ఉంటుంది, సత్తగా ఉంటుంది. అక్కడ చైతన్యముగా ఆనందంగా మనకేం ప్రకటన తెలియదు. వాస్తవానికి గాఢ నిద్రలో నువ్వు సుఖం అనుభవిస్తున్నప్పటికీ ఆ సుఖము అనుభవించే సమయంలో మనకు తెలియదు. నిద్ర నుండి మేల్కొన్న తర్వాత అమ్మయ్య అద్భుతంగా సుఖంగా నిద్రపోయానండి, అస్సలు ఏమి తెలియదండి, ఒక కర్రలాగా ఒక దొంగలాగా ఒక రాయిలా పడున్నాను కానీ సుఖంగా నిద్రపోయాను అని గాఢ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత నీకు అనుభవం వస్తుంది తప్ప, గుర్తుకొస్తుంది తప్ప గాఢ నిద్రలో సుఖం పొందుతున్నప్పుడు నీకు తెలియదు. ఎందుకు? మాయ సమాచ్ఛాదనాత్. ఆ మాయాశక్తి అని నిద్రగా కప్పేసింది నీకు, గాఢ నిద్రగా తమో గుణంతో కప్పేసింది. కాబట్టి ఎప్పుడైతే గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపు జీవుడు ఆ నిద్ర వలన అంధకారం చీకట్లో ఉన్నట్టు ఉంటారు కానీ సుఖంగా నిద్రపోతుంటారు. ఎప్పుడైతే నిద్ర నుండి మేల్కొన్న తర్వాత ఏంటది? ప్రాగస్వాప్సామితి ప్రబోధ సమయే. నిద్ర నుండి మేల్కొన్న తర్వాత ఏమవుతుంది? యః ప్రత్యభిజ్ఞాయతే, ప్రత్యభిజ్ఞ కలుగుతుంది. స్వామీజీ ప్రత్యభిజ్ఞ అంటే ఏమిటి? ప్రత్యభిజ్ఞ అంటే ఏంటంటే మనం ఇంతకుముందు ఒక అనుభవం కలిగింది. ఏంటి? నాకు దేవరాజు అనే ఒక మిత్రుడు ఉండేవాడు. దేవరాజు ఎక్కడ ఉండేవాడు? ఒక మిత్రుడు వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో దేవరాజు ఉండేవాడు. సో దేవరాజు నాకు మిత్రుడు కలిసి ఉన్నాం కదా కొన్ని సంవత్సరాలు, బాగా పరిచయము, నాకు గుర్తుంది, స్మృతిలో ఉన్నది దేవరాజు మిత్రుడు. ఆ తర్వాత నేను హిమాలయస్కి వెళ్ళిపోయాను, కొన్ని సంవత్సరాల పాటు హిమాలయాలో ఉన్నాను, మొత్తం మారిపోయాను. కానీ 10 సంవత్సరాల తర్వాత నేను విజయవాడ వచ్చా. విజయవాడ ఏదో చిన్న పని మీద సత్సంగంకి వచ్చినప్పుడు దేవరాజు అక్కడ కలిశాడు. అయితే నాకు దేవరాజు నా ముందు ఉన్నాడు కానీ ఆయన యొక్క మొత్తం మార్పులు వచ్చాయి, నాలో మార్పులు వచ్చాయి, నా వేషధారణ ఆయన వేషధారణ అన్నీ మారిపోయినాయి. కానీ నేను ఆంధ్ర యూనివర్సిటీలో విశాఖపట్నంలో కలిసిన దేవరాజుని గుర్తు చేసుకున్నా స్మృతిలో. ఓహో ఆయనే దేవరాజు. ఓహో మీరు వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో 10 సంవత్సరాల క్రితం కలిసినటువంటి అప్పటి దేవరాజువే కదా నువ్వు. అయం సహ దేవరాజే కదా, అప్పటి దేవరాజువే కదా నువ్వు అంటే ఎస్ ఐఆమ్ దేవరాజ్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు దేవరాజు నీ ముందు ఉన్నాడు కానీ అంతకుముందు వైజాగ్లో 10 సంవత్సరాల క్రితం కలిసిన దేవరాజు నీ యొక్క స్మృతిలో ఉన్నాడు, మెమరీలో, స్మృతిలో, చిత్తంలో. అంటే స్మృతి ప్లస్ ప్రత్యక్షంగా ఉన్నాడు కదా, ఈ రెండు కలిపితే ప్రత్యభిజ్ఞ అంటారు. మీకు ఎవరైనా అడిగితే చాలా ఇంపార్టెంట్ ఇది.
ఈ ప్రత్యభిజ్ఞ వల్లనే మనము నిజానికి మనము జీవించగలుగుతున్నాం, లేకపోతే మనం జీవించలేం. ఎందుకంటే ప్రతి క్షణము మనసు బుద్ధి మారుతుంది కదా, ఆలోచనలు మారుతున్నాయి కదా. ప్రత్యభిజ్ఞే కనుక మనకు లేకపోతే, ఈ స్మృతి మళ్ళీ ప్రత్యక్షం లేకపోతే మన ఇంటికి మనం రాలేం. బయటికి వెళ్ళామనుకోండి మర్చిపోతాం మన ఇల్లు. భార్యను గుర్తించరెవరు, భర్తను గుర్తించేవారు. ఈ టెంపరీ మెమరీ లాస్ అన్నారు చూడండి, గజిని ఏదో సినిమా అంటారు. అలాగా ప్రత్యభిజ్ఞ ప్రతి వ్యక్తికి ప్రతి ప్రాణికి లేకపోతే సృష్టి జరగదు, వ్యవహారం జరగదు. ఎందుకంటే నేను ఇంటి నుంచి బయటికి వెళ్తా, ఏ ఇంటికి వెళ్తానో నాకే తెలియదు. ఎందుకు? స్మృతి లేదు మరి. కాబట్టి స్మృతి ప్లస్ ప్రత్యక్షము ఈ రెండు కలిపితే ప్రత్యభిజ్ఞ. మరి గాఢ నిద్రలో నాకు సుఖం కలిగింది కదా, స్మృతి ఉన్నది, లేచాను. లేచిన తర్వాత ఓ నేనే గాఢ నిద్రలో ఉండి సుఖం అనుభవించాను అనే అనుభూతి మీ స్మృతి మీకు వస్తుందా లేదా? నేను నిద్రలో బాగా సుఖంగా నిద్రపోయాను. నిద్రలో ఉండేటప్పుడు నీకు తెలియదు, కానీ ఆ సుఖంగా నిద్రపోయింది నువ్వే, పక్కింటోలా నువ్వే. కాబట్టి దాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. కాబట్టి ఎప్పుడైతే నీకు ఆ తెర పోయిందో, ఆ తమో గుణంతో కూడిన తెర పోయిందో, ఆవరణ పోయిందో, ప్రత్యభిజ్ఞాయతే, ఓ నేనే కదా స్వరూపాన్ని. అంటే గాఢ నిద్రలో కూడా నేనే కదా బాగా నిద్రపోయాను అని మనకి నిద్రలు మేలుకున్న తర్వాత ఎలాగైతే తెలుస్తుందో, ఈ అజ్ఞాన పొర ఈ రాహువు కప్పేసినట్టు ఈ యొక్క ఆచ్ఛాదన పోయిన తర్వాత నేనే చిదానంద రూప శివ అని స్పష్టత వస్తుంది. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనం ఏమనుకుంటాము అంటే నేను ఎలాగండి చిదానంద రూప అనంత స్వరూపము పరమాత్మ స్వరూపము నేను ఎలాగవుతాను అని మనం ఒప్పుకోము. ఎందుకు? మనకి జన్మల నుండి వచ్చినటువంటి ఈ యొక్క వాసన సంస్కారం అలవాట్లు, ఈ వాసన సంస్కారం అలవాట్ల వలన నేను పరమాత్మ స్వరూపాన్ని, నేనే సృష్టి కారణమా అంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఒకసారి నేను చెప్పాను, ఒకసారి ఒక గురువు దగ్గర మీలాగే స్టూడెంట్లు చదువుతున్నారు. ఒక కుర్రోడు ఏంటంటే పరమాత్మ యొక్క స్వరూపము శుద్ధ చైతన్యమా, నా స్వరూపము శుద్ధ చైతన్యమా, సో చైతన్యం ప్రకారంగా నేను పరమాత్మేనా? ఎస్ అని గురువు చెప్పాడు. అద్వైత తత్వం బ్రహ్మ విద్య చెప్తే, ఉపనిషత్తులు చెప్తే శిష్యుడు ఒప్పుకోలే, ఇది ఎట్టి పరిస్థితి కుదరదు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయనకి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో కొమ్మొక్కై పెద్ద పెద్ద పీఠాలు పెద్ద పెద్ద విగ్రహాలు లేపుతుంటారు గురువులు. అలాంటి గురువు దగ్గరికి వెళ్ళి రా శిష్య నీకు నేను చెప్తాను అన్నాడు. ఏమని? దేవుడు దేవుడే, నువ్వెప్పుడు దేవుడికి స్వరూపం కాలేవు పో అన్నాడు. వీడికి హ్యాపీ అనిపించింది. ఇది గురువు అంటే, ఇది గురువు అంటే నిజం. ఎందుకు? ఏ గురువు అంటే ఏమన్నాడు? కెరటమే, సముద్రమే, మీ ఇద్దరు ఒకటెప్పుడు కారు పో అన్నాడు గురువు. ఆభరణమే, బంగారమే, మీ ఇద్దరు ఒకటెప్పుడు కారు పో అన్నాడు. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే, మీ ఇద్దరు ఎప్పుడు ఒకటి కారు పో అన్నాడు గురువు. శిష్యుడికి చాలా ఆనందం అనిపించింది. కరెక్ట్ కదా, నేను అదే అనుకుంటున్నాను, ఈ గురువే కరెక్ట్ అండి, నేను అనుకున్నట్టు చెప్తున్నాడు. ఇంతకుముందు గురువా? ఆయన ఏంటండి బాబు, బంగారము, ఆభరణంలో ఉన్నది బంగారమే, బంగారమే, ఆభరణం ఉన్నప్పుడు బంగారమే, ఆభరణం కరిగిపోయినప్పుడు బంగారమే, అంతా బంగారమే. అంటే ఆభరణము బంగారు రూపంగా, ఆ వడ్డానము తన స్వరూపమే, బ్రేస్లెట్ తన స్వరూపమే అని అన్నీ ఒకటే తత్వంగా చెప్తాడు ఆ గురువు. అది నాకు నచ్చలే. దేవుడు దేవుడు, జీవుడు జీవుడు, ఇలా వేరువేరుగా ఉండాలి. ఈ గురువే గొప్పవాడు కాబట్టి అందరికి కూడా ఇష్టం ఇది ఎక్కువ మందికి. అందుకే ఎక్కువ మంది జనం ఆ గురువు దగ్గరికి వెళ్తుంటారు. దేవుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు అని చెప్పి మీరు పూజలు చేయండి, మీరు పుణ్యం చేయండి, మీరు ఎప్పుడో ఒకరోజు దేవుడు మీకు తీసుకెళ్ళిపోదు. పుష్పక విమానం పంపిస్తాడు, విమానం ఎక్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి? వైకుంఠం. ఎక్కడ వైకుంఠం? మేఘాల్లో ఉన్నది. ఎక్కడో మేఘాల్లో, కల్పన, ఊహాజనితమైన లోకాలకి. కాబట్టి అప్పుడు కొన్నాళ్ళు, ఒక 12 సంవత్సరాలు దేవుడు వేరు జీవుడు వేరు అని గురువు దగ్గర చదువుకొని వచ్చాడంట ఆయన. ఏంటి? మళ్ళీ మొదట గురువు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర వాదభిక్ష, పోటీ, కాంపిటీషన్. నీకంటే నేనే గొప్పవాడిని, మా గురువు దగ్గర నేర్చుకుని వచ్చాను. ఏమని నేర్చుకొచ్చావు? దేవుడు వేరు జీవుడు వేరు. సరే కూర్చొని ఆయన, మన ఇద్దరు పోటీ అవుతుంది. ఆయనకి గెడ్డము మేషం బాగా జట్లు అయిపోయినాయి. సో అప్పుడే బార్బర్ ఇచ్చాడు మంగళవాడు. నాయన మొత్తం మేషము గడ్డాలు జుట్టు మొత్తం తీసేసాను, మొత్తం గుండు చేసాడు. ముండెన్ చేస్తే
ఎన్నో సంవత్సరాల నుంచే తీయలేదు కాబట్టి మెరిసిపోతుంది గుండు, ఘటోత్కచుడిలా, ఘటము ఉత్కచలాగా అంటే మెరిచి ప్రకాశిస్తుంది. అందువలన అప్పుడు వెంటనే ఆ మహాత్ముడు ఆ బార్బర్కి నమస్కారం పెట్టి, నువ్వు దేవుడు అయ్యా, అద్భుతంగా తయారు చేసావు నా గుండు అని ఇలా గుండు మీద కొట్టు, నువ్వు దేవుడు అని నమస్కారం పెట్టాడు. వెంటనే బార్బర్ మంగళవాడు నమస్కారం పెట్టి, మహాత్మా మీరు నన్ను నమస్కారం పెట్టడం నాకు పాపం అంటుకుంటుంది, దయచేసి అలా పెట్టకండి అని అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోయాడు దూరం. అది చూస్తున్నాడు పక్కన ఉన్నటువంటి శిష్యుడు. చూసావా, దేవుడు వేరు జీవుడు వేరు అని నువ్వు నా జుట్టు కట్ చేసావు నీకు తెలుసు, ఆవులు గేదెలు బర్రెలు గొర్రెలు కాసుకున్న వాళ్ళకి తెలుసు. ఇది తెలుసుకోవడానికి కొంతమంది కొన్ని సంవత్సరాలు తపస్సు చేయాల్సిన అవసరం ఉందంటారా అని మామూలుగా అన్నాడు ఆ గురువు. వెంటనే అక్కడ నుండి లేచి పారిపోయాడట శిష్యుడు. దీన్ని బట్టి గురువు చెప్పింది నిజం చెప్తే ఎవరికి వంట పట్టదు, అబద్ధాలు చెప్పి మీకు చుట్టూ తిప్పితే అప్పుడు మీకు ఇష్టపడతారు. మీకు కూడా కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు అవ్వాలి, మీకు కూడా కాళ్ళు చేతులు అరిగిపోవాలి, అలసిపోవాలి, అప్పుడే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేకపోతే యథార్థం వాస్తవం చెప్తే ఈ గురువేడు చెప్తారు, ఉపనిషత్తులు అంటారు, గీత అంటారు, నాకు కనీసం ఒక 50,000 అప్పేనా అవ్వలేదు, అప్పు అయితే కదా నీకు ఏదైనా చేసినని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బంధువులు మిత్రులు అందరూ గందరగోళం సృష్టించాలి మీ ఇంట్లోకి వచ్చి. అప్పుడు మీ వస్తువులు మీ ఇల్లు వాకిలి మొత్తం చిందర వందర అయిపోతే 5-6 రోజులు 3 రోజులు కార్యక్రమాలతో నలిగిపోతే అప్పుడు అండి సాటిస్ఫై, ఎంత బాగా చేసావండి, అద్భుతమైనట్టు విందు ఇచ్చినావు నువ్వు, ఎందుకు 50,000 రూపాయలు అప్పు అయింది, ఆ అప్పు ఆడు తీర్చడు, ఇందు మాత్రం బాగా ఇచ్చినావండి, బాగా సూపర్ చేసినాను, ఏమి రుచులండి, అబ్బబ్బా ఏర్పాట్లు అద్భుతం అండి. ఎందుకు 50 రూపాయలు 1,00,000 రూపాయలు అప్పు ఉంది కదా తెలుస్తుంది, ఆయన తీరుస్తుంది తెలుస్తుంది ఆయనకి. కాబట్టి ఈ పొగడతలు పడిపోతాం మనం. అందువలన ఈ సత్యాన్ని మనం తెలుసుకోము. కాబట్టి ఎప్పుడైతే ఈ రాహుకేతు అనే ఈ ఛాయాగ్రహాలు వదిలిపోయిన తర్వాత, ఇప్పుడు మేఘం కప్పింది అనుకోండి, గాలి వచ్చింది అనుకో, మేఘాలు పోయాయి, సూర్యుడు ప్రకాశిస్తాడు అని, ఏమండి ఏమే మహాలక్ష్మి టార్చ్ లైట్ తీసుకురా, సూర్యుడు ప్రకాశిస్తాడు లేదు చూస్తాను, ఈ టార్చ్ లైట్తో చూస్తావా, సూర్యుడు స్వయం ప్రకాశం, ఆ మేఘాలు గాలికి పోయినాయి, స్వయంగా ప్రకాశిస్తాడు. నీ అజ్ఞానం అనే మేఘములు పోయినప్పుడు ఆ సూర్యుడి వల్లే ఉన్నటువంటి ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది చైతన్య స్వరూపంగా. కాబట్టి ఆ స్వరూపతత్వాన్ని, ఆ మాయా అనే ఆచ్ఛాదనాన్ని వెళ్ళగొట్టి నీ స్వరూపతత్వాన్ని ప్రకాశింపచేసే ఆ దక్షిణామూర్తి స్వరూపానికి నమస్కారములు. ఈ తరువాత శ్లోకం అండి, ఇది అద్భుతమైన శ్లోకం అండి. ఈ యొక్క స్తోత్రానికి ఈ శ్లోకం మీ అందరూ కూడా పదే పదే చదువుకుంటూ మననం చెయ్యాలి. ఓకే. బాల్యాదిస్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం. యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఎంత అద్భుతమైన శ్లోకం అంటే దీన్ని మీరు ఒక కోహినూర్ డైమండ్గా తీసుకోవచ్చు. దీన్ని ఏమనాలండి, మీ యొక్క ఆత్మవిద్య బ్రహ్మ విద్యలో ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క జ్ఞానయోగములో దీన్ని కోహినూర్ డైమండ్. చూడండి, మనల్ని బ్రిటిష్ వాళ్ళు దొంగతనంగా మన యొక్క కోహినూర్ డైమండ్ని దొంగిలించారు. దొంగవారు తెల్లదొరలు, తెల్లవారు దొంగవారు, మన కోహినూర్ డైమండ్ దొంగిలించారు. కాబట్టి అది ఏంటి, నిజానికి మన హృదయములోనే చిదానంద రూప చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి కోహినూర్ ఈ మంత్రం, ఈ శ్లోకం. అందుకే
కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మా జాగ్రత్త జాగ్రత్త అంటారు. అంటే మనమేమనుకుంటాము, మన డబ్బులు సంపాదించే లాకర్లోనూ ఎక్కడొక్కడ పెట్టి, బ్యాంకుల్లోనూ లాకర్లోనూ ఎక్కడెక్కడ పెడుతుంటూ దాచుకుంటాం. బంగారము, డబ్బులు, రకరకాల డాక్యుమెంట్లు, మన వెంచర్లు, మన స్థలాలు, భూములు, వాటి యొక్క పత్రాలు అన్నీ దాచుకుంటాం. దొంగలు ఏం చేస్తారు, ఆ డబ్బును దొంగిలిస్తారు. బయట నుంచి వచ్చే దొంగలు అవి పోయినాయి అనుకోండి, మరొకసారి మనం సంపాదించుకుందాం కష్టపడి. కానీ మన వివేక రత్నాలు, వివేక జ్ఞానము, జ్ఞానరత్నము, మన జ్ఞానం అనే కోహినూరు రత్నాన్ని ఎవరు దొంగిలిస్తున్నారు? లోపల ఉన్నటువంటి కిల్లర వీరప్పన్న, రావణ కుంభకర్ణ, దంతవక్త్ర శిశుపాల, హిరణ్యకశిప ఇలాంటి దొంగలు లోపల ఉన్నారు, బయట లేరు. బయట పురాణాల్లో చూసాం, మనం విన్నాం ప్రతిసారి ప్రహ్లాదుడి సినిమాలో. కానీ ఈ లోపల ఉన్నటువంటి భయంకరమైన రాక్షసులు, దొంగలు, తస్కరులు ఏం చేస్తున్నారు? మీ లాకర్లో ఉన్న డబ్బులు, ధనం కాదు, మీ వివేకరత్నము, వివేక చూడమని పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటారు, చూడమని శిరస్సుకి. అలాంటి వివేకం అనే రత్నాన్ని, కోహినూర్ డైమండ్ని ఈ లోపల ఉన్న తస్కరులు, దొంగలు దొంగిలిస్తున్నారు. జాగ్రత్త అని చెప్తున్నారు. అందువలన ఇక్కడ ఆత్మ పరమాత్మ శుద్ధ చైతన్యం మనం చూసాం. నానా చిద్రఘటోదర స్థితమహా దీప ప్రభాభాస్వరం అని చెప్పాం. జ్ఞానం యశ్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే అని చెప్పాం. అంటే ఏంటి? ఆ కడవ లోపల ఆ క్యాండిల్ పెడితే చుట్టూ రంధ్రాలు బోర్లించినప్పుడు ఆ రంధ్రాల ద్వారా ఎలా ప్రకటమవుతుందో కాంతి కిరణాలు, ఆ విధంగా మన హృదయస్థానికి, అంటే మీ హృదయం గుండె చప్పుడుకు కూడా లబ్డబ్ అని అవడానికి కారణంగా ఉన్నటువంటి శుద్ధ చైతన్యము మన యొక్క నవరంధ్రాల నుండి దేహంకు ఉన్నటువంటి శరీరంకు ఉన్న నవరంధ్రాల ద్వారా ప్రకటమవుతుంది. చెవుల ద్వారా ప్రకటమైతే వినికిడి శక్తి, శబ్దాన్ని వింటున్నాము. కన్ను ద్వారా ప్రకటమైతే చూపు చూస్తున్నాము. అలా ముక్కు ద్వారా వాసన, శ్వాస, అలా నాలుగు, నోరు ద్వారా అయితే రుచి అండ్ మాట్లాడటము, ఇవన్నీ జరుగుతున్నాయి. మనసు ద్వారా అయితే సంకల్పాలు, బుద్ధి ద్వారా అయితే ఆలోచనలు, ఇవన్నీ కారణం లోపల ఉన్న శుద్ధ చైతన్యం చెప్పాం. అయితే అది ఎప్పుడు ఉన్నది చూడండి. మీరందరూ కూడా ఒక్కసారి మీ హృదయం పైన ఇలా చెయ్యేసుకొని ఆలోచించండి. నేను పుట్టినప్పటి నుండి ఇన్ని సంవత్సరాల వరకు, నా ఊహ తెలిసినప్పటి నుండి ఏదైనా మారకుండా ఉన్నదా? ఏదైనా మారకుండా ఏమైనా ఉన్నదా అంటే మీరు గమనించండి, ఒక్కడి కూడా మారకుండా ఏమీ లేదు. చూసారా? అంటే అర్థం ఏంటండి? మీ ఇష్టాలు మారిపోయినాయి, మీ అలవాట్లు మారిపోయినాయి, మీ మిత్రులు శత్రువులుగా మారారు, మీ శత్రువులు మిత్రులుగా మారారు. అమ్మా నాన్న సంతానం వైపు భేదభావం వచ్చింది, తల్లిదండ్రులకి సంతానమై భేదభావం వచ్చింది, తల్లిదండ్రులపైన బిడ్డలకి భేదభావం వచ్చింది, వ్యాపారం చేస్తున్న భాగస్వాముల మీద అపనమ్మకాలు, అనేక రకాలైన మార్పులు చేర్పులు. ఒక్కడి కూడా నిలకడగా లేదు, నిత్యంగా శాశ్వతంగా ఏదీ లేదు. అంటే సర్వం మారిపోతుంది. గమనించండి. ఈ ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు మధ్యలో, ట్రాఫిక్ అంతా గమనిస్తూ ఉంటాడు. ఆయన కూడా ట్రాఫిక్తో పాటు వెళ్ళిపోతాడా? వెళ్ళడు. ఆయన కూడా ట్రాఫిక్తో పాటు వెళ్ళాడు అనుకోండి, ఆయన ట్రాఫిక్ గమనించలేడు. కాబట్టి ఇవన్నీ మారిపోతున్నాయి అని మీకు ఎలా తెలుస్తుంది? అన్నీ మారుతున్న వాటికి మారనిదంటూ ఒక శక్తి ఉంటే తప్ప మారేవి గుర్తించలేదు. అంటే మీలోనే ఏదో ఒకటి మారనిది ఉన్నది. మిగతావన్నీ మారుతుంది, ఒప్పుకుంటాను నేను. ఏంట మారనిది? బాల్యాదిస్వపి అంటే బాల్యము, కౌమారము, యవ్వనము, మధ్య వయస్సు, వృద్ధాప్యము, ఇవన్నీ అవస్థలు మారుతున్నాయా? మారుతున్నాయి. జాగ్రత్తాది అంటే జాగ్రత్త, స్వప్నము, గాఢ నిద్ర, ఇవన్నీ మారుతున్నాయి. 3 షోలాగా, మార్నింగ్ షో, మ్యాట్నీ షో, నైట్ షో లాగా. ఇవన్నీ షోలు మారినప్పటికీ తెర మారడం లేదు. ఈ బాల్యము, కౌమారం, యవ్వనము, మధ్య వయసు, వృద్ధాప్యం మారినప్పటికీ నేను అనేది మారడం లేదు. నేను చిన్నప్పుడు నేను, యవ్వనం ఉన్నప్పుడు, యూత్లో ఉన్నప్పుడు నేను, మధ్య వయసులో నేను, ముసలితనంలో నేను, నడవలేక కర్ర ఊత పట్టుకుని వెళ్ళినప్పుడు కూడా నేను. అంటే ఇవన్నీ అవస్థల్లో కూడా
నేను ఒక్కటే మారడం లేదు, మిగతావన్నీ మారిపోతాను. జాగ్రత్త అవస్థలో నేనున్నానండి, స్వప్నంలో నేను స్వప్నం కన్నా, నేను గాఢ నిద్రలో నేను సుఖంగా నిద్రపోయాను, నేను. సో ఇలాంటివి అన్ని కాలాల్లోనూ అన్ని అవస్థల్లోనూ సర్వకాల సర్వ అవస్థల యందు అన్నీ మారిపోతాయి. వ్యావృత్త అంటే మారిపోతాయి. వ్యావృత్త అనువర్తం అంటే అన్నీ మారిపోతున్నప్పటికీ మారకుండా ఒకటి కొనసాగిస్తుంది వాటి వెనక అనువృత్తిగా. ఏంటది? అహం అని మీ అంతః హృదయస్థంలో అహం. అందుకే రమణ మహర్షి ఏమన్నారంటే, హృదయ కుహర మధ్యే మీ హృదయ కుహరం, ఈ హృదయ కుహరం హృదయ గదుల మధ్య, హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం సాక్షాత్తు అహం అంటే నేను ఆత్మరూపేణ భాతి. హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మ మాత్రం అహమితి సాక్షాత్తు ఆత్మరూపేణ భాతి అని చెప్పారు రమణ గీతలో. అంటే అర్థం ఏంటి? నిరంతరం ఏది జరుగుతున్నా నేను ఉన్నాను అనే స్ఫురణ, మాటలు కాదు, నేను అనే స్ఫురణ, అది ఎప్పుడూ ఆ స్ఫురంతం, అంతఃస్ఫురంతం సదా మంగళకరంగా ఉంటుంది. కాబట్టి మంగళకరం అంటే శివ, కాబట్టి నిరంతరం అహం నేనుగా ఉంటుంది. కాబట్టి దాని పేరు సదాశివ. అంటే ఇక్కడ మీరు ఊహించేస్తారు కదా, త్రిశూలం పట్టుకొని నీలంగా ఉంటారు, మెడలో నాగేంద్రుడు ఉంటాడు వాసుకి, పైన చంద్రుడు ఉంటాడు, అటుపక్క గంగ పడుతుంది, గంగమ్మ తల్లి, చుట్టేమో నాగుపాము ఉంటుంది, పులి చర్మం కట్టుకుంటాడు, భస్మ ధరిస్తాడు, మూడో నేత్రము బ్రుకుటి మధ్య పెట్టేస్తాము, జడలతో ఉంటాడు, త్రిశూలం పట్టుకొని ఉంటాడు. ఇక అయిపోయింది మన పని, అయిపోయింది మీ పని. అంటే సదాశివ అంటే ఏంటంటే అన్నీ వస్తున్నాయి, పోతున్నాయి, పుడుతున్నాయి, మరణిస్తున్నప్పటికీ నేను అనేది ఎప్పుడు పోవట్లేదు. సదా నేనుగానే మిగిలిపో, శుద్ధమైన నేను శివ, సదాశివ. అందువలన ఎల్లప్పుడూ ఉంటుంది, అందరిలోనూ ఉన్నది, అన్నిట్లో ఉన్నది, సమానంగా ఉన్నది, మారనిదిగా ఉంటుంది, వచ్చేది కాదు, పోయేది కాదు, ఎల్లప్పుడూ ఉంటుంది, నిరంతరము నేనుగానే అనుభూతి చెందుతుంది, అనుభవంలోకి వస్తుంది నేనుగానే. అది ఎల్లప్పుడూ స్ఫురంతం సదా, అంతఃస్ఫురంతం, మీ హృదయాంత అంతర్యామిగా. అంతర్యామి అలసితివ సొలసితివ అన్నమయ్య అన్నాడు కదా, అంతర్యామి రూపేణ. అది స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. దాన్ని దక్షిణామూర్తి చిన్ముద్ర రూపంలో మనం చూపెట్టారు కదా, స్వాత్మానం. అందువలన మనకి భగవద్గీతలో కూడా ఏం చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ? ఇదే చెప్పారు. ఏమిటి? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి అని భగవద్గీతలో కూడా చెప్పారు. రెండో అధ్యాయం చెప్పాం మనం ఈ మధ్య. కాబట్టి ఆ యొక్క ఆత్మస్వరూపము స్వాత్మానం ప్రకటీకరత ఏ విధంగా ప్రకటిస్తున్నారు? చిన్ముద్ర రూపంగా. అదే భద్రయ, అదే మనకు రక్షణ, అదే మనకు భద్రత, అదే మనకి మంగళకరము, అదే మనకి స్వస్తి, శుభం. కాబట్టి దానిని నిరంతరం ఎవరైతే ఆ స్వాత్మానం ఆత్మానం మౌనం వ్యాఖ్యాం ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశి గణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కర్రకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మానం. చూసారా? స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీరే. అక్కడ స్వాత్మానం అన్నారు, అక్కడ స్వాత్మారామం అన్నారు. ఆత్మయే రామ, ఆత్మారామ కాబట్టి స్వాత్మానం ప్రకటి కరోతి చిన్ముద్ర రూపేణ. ఓకేనా? అలాంటి దక్షిణామూర్తి స్వరూపమునకు ఆది గురువు జగద్గురువు నా ఆత్మస్వరూపంగా, ఈశ్వర గురువు నా ఆత్మ ఒక్కటే.
వ్యోమవతు ఆకాశం వలె ఆ దక్షిణామూర్తికి ఇదం నమః, నా నమస్కారములు ఆ దక్షిణామూర్తికి. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. చూసారా? కాబట్టి అద్భుతమైనటువంటి ఈ శ్లోకం 6, 7 ప్రతి శ్లోకము ఒక్కొక్క ఉపనిషత్తు సమానం అన్నమాట. మనం ఎంత ధన్యులమండి. శంకరాచార్య తన జీవితములో ఆ యొక్క జ్ఞాన తపస్సు ద్వారా వచ్చినటువంటి ఆ జ్ఞాన రత్నాలని మనకు దక్షిణామూర్తి స్వరూపంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని అందించారు. అలాంటి జగద్గురువులకి, గొప్ప గురువులకి మనమేమి రుణం తీసుకుంటాం అంటే, మీరు పూర్తిగా ఆ తత్వాన్ని యథార్థంగా గ్రహించి మీ స్వ అనుభూతిలో ఆత్మదర్శనం పొందడం తప్ప వేరే మార్గం లేదు. అదే ఉత్తమమైనటువంటి గురుదక్షిణ. శ్రీకృష్ణునికైనా, వ్యాసునికైనా, శంకరాచార్యకైనా, ఎవరికైనా, ఈవెన్ నాకైనా మీరు చెప్పేది మీరు పూర్తిగా గ్రహించి ఆ తత్వములో మీరు నిలిచి ఉన్నప్పుడు ఈ ప్రపంచమంతా భూమి ఆకాశం దద్దరిల్లిపోయిన 2 కలిసినప్పటికి కూడా నాకేమీ కాదు అని మీకు అనిపిస్తుంది. ఎలా అంటే, యాజ్ఞవల్క్య మహర్షి ఒకసారి క్లాస్ చెప్తున్నారు, సత్సంగం. చాలామంది సన్యాసులు, బ్రహ్మచారులు ఉన్నారు, గృహస్థులు, వానప్రస్థులు. అయితే కొద్దిపాటి లేట్ అయింది. జనక మహర్షి చక్రవర్తి సమ్రాట్ కాబట్టి ఆయన వచ్చే వరకు ఆలస్యమైంది. వెయిట్ చేస్తున్నారు గురువు గారు యాజ్ఞవల్క్య మహర్షి. మిగతా వాళ్ళు అంతా కూడా అసూయ. ఇదంతా జనక మహారాజుకే ఈయన పక్షపాతము, మాకంటే ఆయనకే బాగా చూస్తారు అన్నారు. యాజ్ఞవల్క్య అనుకున్నారు, సరే వీళ్ళకి తెలియాలి కాబట్టి చిన్న పరీక్ష పెట్టాలని తన యొక్క చిన్న మాయాశక్తి, యోగశక్తి ద్వారా మిథిలా నగరానికి అగ్ని పట్టుకుంది. అగ్ని జ్వాలలు ఆకాశానికి అంటుతున్నాయి, జ్వాలాముఖి అగ్నిగా. వెంటనే ఆ యొక్క పరిచారకులు, నౌకరులు వచ్చి, సమ్రాట్ చక్రవర్తి జనక, మన నగరానికి అగ్ని అంటుకుంది. అగ్ని అని వినిన వెంటనే అక్కడ ఉన్న బ్రహ్మచారులు, సన్యాసులు పరిగెత్తారు. ఎందుకు? వాళ్ళకు ఉన్నటువంటి కమండలాలు, వాళ్ళ కౌపీనాలు ఎక్కడ కాలిపోయాయో అని భయానికి. కానీ జనక చక్రవర్తి మాత్రము కనీసం అది వినిపించుకోలేదు. గురువు గారు చెప్పిందే శ్రద్ధగా వింటున్నాడు. అప్పుడు అన్నారు, సర్వే మిథిలాయాం ప్రదీప్తాయాం నమే కించన దహ్యతి. మిథిలా నగరం పూర్తి దగ్ధమైపోయినా నన్ను దగ్ధం చేయలేదు. ఎందుకు? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నా దహతి. పావక అగ్ని నా దహతి, నన్ను అగ్ని దహించలేదు, నేను ఆత్మస్వరూపాన్ని. కాబట్టి అలా చెప్పి నిలబడ్డారు. ఎందుకు? ఆత్మస్వరూప స్థితిలో నిలబడ్డాడు. కాబట్టి అది అసలైనటువంటి గురువుకి ఇచ్చే గురుదక్షిణ. ఈ విధంగా మీ అందరూ కూడా అద్భుతమైనటువంటి ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని పదే 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 చదవాలి. మనం చెప్పిన క్లాస్ రికార్డు ఒకవేళ పెడితే పదే పదే మీరు వినాలి. విని అందరికీ కూడా షేర్ చేయండి. గీతా విజన్ గురించి అందరికి తెలియజేయండి. నాకు గీతా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే అందరు బయటంతా కూడాను స్వార్థంతో కూడి స్వలాభం కోసం, స్వార్థం కోసం ఫాలోవర్సు, సబ్స్క్రైబర్సు, డబ్బుల కోసం యూట్యూబ్ బిజినెస్లు జరుగుతున్నాయి. ప్రవచనకారులు కూడా వారి యొక్క పాపులారిటీ కోసము, వారికి వచ్చే దక్షిణల కోసము, డబ్బుల కోసం, పలుకుబడి కోసం, కీర్తి ప్రతిష్టల కోసం జనాన్ని వేల లక్షల్లో ఫాలోవర్స్ ఉండాలని అజ్ఞానంలోనే ఉంచుతున్నారు. జ్ఞానం ఎవరు చెప్పడం లేదు. నిజమైన గురువులు లేరు. అందరూ స్వయంభూ గురువులు. వారికి వాళ్ళే సద్గురువులు, బ్రహ్మర్షులు, ఇలాంటి గురూజీలు, ఇలాంటి పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ నిజమైన గురువు శంకరాచార్య, ఆ వ్యాస మహర్షి, ఆ శ్రీకృష్ణ లాంటి గురువులు లేరు. కాబట్టి మీరందరూ ధన్యులు. ఈ దక్షిణామూర్తి స్వరూపము మీ ఆత్మస్వరూపాన్ని ఆత్మారామంగా ఆత్మారామా విరాజతే అని చెప్పాం. కాబట్టి ఆ విధంగా ఆత్మానుభూతి పొందుదురుగాక. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.